నమస్తే వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనం హైదర్స్ కోర్టులో అయితే ఉన్నాం. ఏదైతే నిన్న హైదరాబాదితులందరూ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అదే వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ చాలా మంది అయితే ఆందోళన అయితే చేద్దాం అవుతారు. ఎందుకంటే ఇక్కడ హైదర్స్ కోర్టులో ఉన్న చాలా కాలనీలకు అయితే అటు FTL బఫర్ జోన్లోనే అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాంతో వాళ్ళు భయభ్రాంతులకు అయితే గురైతా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారు. సో మరి మాట్లాడదాం వాళ్ళతో పాటు. అమ్మ చెప్పండి, ఏదైతే ఈ నోటీసులు హైడ్రా చేస్తున్న పని 23 acres ల్యాండ్ అండి. 2.5 acres మేము గవర్నమెంట్ కు గిఫ్ట్ ఇచ్చాము. ఇచ్చి 1 crore పెట్టి మేమందరం కాలనీలో మా కాలనీలో శివపురి కాలనీలో 1 crore పెట్టి అందరం లోన్ వేసుకొని మేమే సుందరీకరణ వేసుకున్నాం. లాన్స్, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ అవన్నీ అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ ద్వారా చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా వాళ్ళ శాటిలైట్ ప్రకారం అయితే ఒకటి కొడుతుంది ఇల్లు, తర్వాత మళ్ళీ ఇట్లా తిరుగుతుంది, ఆడ రోడ్డే పడదు, మళ్ళీ ఇంకో ఇల్లు కొడుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సుందరీకరణ అన్నప్పుడు ఇప్పుడు నది ఎట్లా మూసి ఎట్లా పోతుందో అట్లా పోవాలి, కానీ ఇది పద్ధతి కాదు. మేము ఊర్లో భూములు అమ్ముకొచ్చుకొని ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పుడు ఊరు కూడా వణికలేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇంకా మా దాంట్లో అయితే గర్భిణీ స్త్రీలు, లేడీ ప్రెగ్నెంట్స్ ఉన్నారండి. వాళ్ళకి డెలివరీ ఎట్లయితే కూడా తెలియదు. ఏడుపులు, తూడుపులు, అన్నం తినలేదు. వాళ్ళ ఫోన్లకేమో టికెట్గా సౌండ్ 35,000 కట్టండి, మీ EMI 40,000 కట్టండి అని బ్యాంకుల నుంచి వస్తున్నాయి. ఇల్లు లోన్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? 1 year పాపలు, 1 year పాపలు. మీరు GHMC పర్మిషన్ ఇచ్చింది, వాటర్ బిల్ ఇచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, కరెంటు బిల్ ఉంది, అన్నీ కడుతున్నాం మేము. అప్పుడు ఎందుకు ఇచ్చింది మాకు పర్మిషను? ఇది 60 years కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మహామౌలు ఉన్నారు కదా, PV నరసింహారావు అందరూ, అప్పుడు చేసింటే ఇంత బాధ లేకుంటుండే కదా. అప్పటి నుంచి నువ్వు స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టి ఇది ఇక్కడ పర్మిషన్ ఇవ్వకు, ఈ బెల్ట్ లేదు అని అప్పటి నుంచే స్ట్రిక్ట్ చేసి అయిపోతుండే. ఇప్పుడు ఈ సమస్య అంత వాళ్ళే కదా. మళ్ళీ అప్పుడు ఎవరు కట్టుకోరు. అప్పుడు ఇంకా మనకు అవుట్స్కట్ చాలా పెరిగేది, ఇంకా సుందరీకరణ అవుతుండే. మనకు బుద్ధి లేని పని చేసి ఇప్పుడు నేను చేస్తా అంటే అది దట్ ఈస్ ఈ ల్యాండ్ లో వెనకాల పెద్ద పెద్ద బడా నాయకులు కుంభకోణాలు చేశారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. అది చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళు. ఇంకా అంతకు తప్ప ఏమన్నా, ఇంకా మనకు మాటలు మంచిగా రావు. ఇప్పటికైనా మీ వాంట్ జస్టిస్ అని అడుగుతున్నాం, తిట్టడం లేదు. 60 years పాలనలో చాలా హేమాయేమి చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. చీఫ్ మినిస్టర్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నాడు, PV నరసింహారావు. వాళ్ళకి తెలియదా అండి సుందరీకరణ గురించి? మూసి ఇప్పుడు కూడా మూసి స్ట్రేట్గా పోతుంది. ఆ శాటిలైట్ చేసి నీ వీడిల్లు కొట్టి ఈడ కొంచెం ఈడ కొట్టి ఎప్పుడో ఎన్నకటికి 120 ఏళ్ళ కింద మూసి ఎట్లా పోయిందో అట్లా రోడ్లు తీస్తామంటే అది ఏం పద్ధతి చెప్పండి? ఆల్రెడీ మేము బఫర్ జోన్లో లేము. మా సర్వే నెంబర్ ఏవి కూడా బఫర్ జోన్లో లేవు. 30 meters అన్నారు, ఇప్పుడు 50 అడితే ఎవరిస్తారు? అయినా కూడా మాకు మీరు శాటిలైట్ ప్రకారం పోతే అయినా మీరు మాకు వచ్చి మీరు బెక్ చేయాల్సిందే, కానీ మీరు 50 meters అనేది మీరు డిమాండ్. కానీ పెద్ద పెద్ద ఇల్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నాం ఇల్లు, అంతా భూమి అంతా అమ్ముకొచ్చుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నారు అధికారులు? సీనియర్ సిటిజన్స్ మేము మూవ్ కావడానికి కూడా రాదు, మాకు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. మళ్ళీ ఎక్కడ పోవాలి? మేము కంపల్సరీ ఆలోచించాలి, అది బ్యాక్ పోవాలి. 30 meters FTL వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళు 30-40 years నుంచి ఉన్నోళ్ళు వాళ్ళకు కూడా ఒక భాగం చేసి వాళ్ళకి ఏదైనా కుదుటపరిచి మళ్ళీ ఇంకో భాగం ముట్టుకోవాలి. ఒక్కటేసారి రాత్రి వచ్చి RBX అని పెట్టుకుంటే అది పద్ధతి. మీ కాలనీలో పెట్టారా మరి RBX అని? మాకు లేదు, మాది అసలు మాది బఫర్ జోన్కే లేదు, మావి లేవు. RBX ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏవీ లేవు మాకు. ఏదేది అంటే పూర్వ వైభవం తేవడం కోసం హైడ్రా ఒకటి తీసుకొచ్చారు కదా, సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచిది అంటారు? తప్పు అండి, చాలా తప్పు. అది ఇప్పుడు చేసేది లేకుండే, జనాభా పెరగక ముందు చేసేది ఉండే, అప్పుడు ఇంకా మనకు నష్టం లేకుంటుండే, అందరూ కూడా సెటిల్మెంట్ అవుతుండే. కాంగ్రెస్ పాలన అంటే దిస్ ఇస్ నాట్ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా నేను ఒకనే ఏకఛత్రాధిపత్యం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, కానీ ఇలా ఈ వైఖరి ఎప్పుడు? ఇది ఎప్పుడు చూడలేదండి. PV నరసింహారావు ఈజ్ వెరీ ఎక్సలెంట్ సీఎం, ఈజ్ వెరీ ఎక్సలెంట్ సీఎం. వాట్ ఈట్ ఆయన ఏం చెప్పలే కదా, మేధావి కదా. ఆయనకు 17 భాషల్లో కోవిదుడు, మళ్ళీ ఆయన ఏంది ఈయనకే వచ్చిందా? ఏం చెప్తారు మేడం ఒకవేళ ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వెనకే కోవాలి. వాళ్ళు ఎంత పెట్టారో మాకు ఇల్లు డాక్యుమెంట్స్ ప్రకారం ఎంత ఇచ్చారో అంతవరకే పెట్టాలి మాకు.